ఎప్పుడు కూడా భారతదేశానికి ఎప్పుడూ చేరువగానే ఉంటుంది. అత్యంత మిత్రదేశం. పైపెచ్చు ఇజ్రాయెల్ వాళ్ళకి ఎప్పుడో జ్యూస్ సంతతి ఏదైతే హిట్లర్ టైంలో జ్యూస్ సంతతిని అంతటి కూడా యూదులు ఏదో అంటారు వాళ్ళని, అది జ్యూస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ జ్యూస్ సంతతికి చెందిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టి హిట్లర్ చాలా అవస్థలు పడిన తర్వాత వాళ్ళు కొంతమంది పొట్ట చేతి పట్టుకొని చిన్న చిన్న పడవల్లో నావల్లో సముద్రయానం చేస్తూ అలాగ వస్తున్నప్పుడు భారతదేశానికి మన గోవా కానీ పాండిచ్చేరి ఇలాంటి ప్రాంతాలకు చేరుకున్నప్పుడు భారతదేశం వాళ్ళని హక్కును చేర్చుకుంది, పొట్టలో పెట్టి కాపాడుకుంది, వాళ్ళకి ఆశ్రయం కల్పించింది. ఇది కల్పించిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అన్నీ సవ్యంగా మారిన తర్వాత ఇక్కడ వాళ్ళు మరలా ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పడము, ఇజ్రాయెల్ స్వేచ్ఛావాయులు పీల్చుకోవడము, తర్వాత వాళ్ళ రాజ్యాంగంలో భారత్కి ఎప్పుడూ రుణపడి ఉండాలి, మన పూర్వీకుల్ని మన సిటిజన్స్ని వాళ్ళు ఎంత బాగా ఆదరించారు కాబట్టి ప్రపంచంలో అంటే వాళ్ళ రాజ్యాంగంలో ఎంత అద్భుతంగా రాసుకున్నారంటే ఒక మిత్రుడు చెప్పారు, ఎక్కడో ఒక ఆర్టికల్ కూడా చదివాను. భారతదేశం వాళ్ళకి ఏదైతే ఉందో క్రిస్టియానిటీకి సంబంధించింది కాబట్టి జీసస్ దాకా అది కొంత వ్యతిరేకిస్తూ ఉంటారు, కానీ బట్ అందులోనే కొంత క్రిస్టియానిటీకి సంబంధించి ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు భారత్ని సందర్శించాలి. భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు అడగకపోయినా వెళ్ళి ఎదురెళ్ళి సాయం చేయాలన్నట్టుగా ఒక ప్రమాణం చేసుకున్నారంట. సో అంతటి ఇజ్రాయిల్ సంబంధించి ఇప్పటికీ భారత్తో ఆ సత్సంబంధాలు ఉన్నాయి. పైపెచ్చు మనకి కార్గిల్కి సంబంధించి వార్లైనప్పుడు ఇజ్రాయిల్ కొన్ని రకాల యుద్ధ విమానాలు కూడా అందజేసింది. ఇప్పటికీ మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఇజ్రాయెల్ యొక్క విదేశాంగ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మన భారత్కి ఫోన్ చేసి మీరు కేవలం పాకిస్తాన్లో న్యూక్లియర్ ప్లాంట్ ఎక్కడెక్కడ ఉన్నాయో మ్యాపింగ్ ఇవ్వండి చాలు, మాకు మిగతాది మేము చూసుకుంటామని చెప్పారంట. అంటే మేము ఎదురొచ్చి మీకు సాయం చేస్తామన్నారు. ఎవరున్నారంటే అలాగా ఈ రోజుల్లో అంత విశ్వాసపాత్రులుగా కృతజ్ఞతాభావంతో ఉండేవాళ్ళు ఈ రోజులు ఎవరున్నారు చెప్పండి? దట్ ఈజ్ ఇజ్రాయెల్.